హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఏమైనా ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరోనా మహమ్మారిపై అద్భుత విజయం సాధించిన న్యూజిలాండ్ ఒకే ఒక్క కరోనా కేసు కారణంగా 3 రోజుల పాటు దేశవ్యాప్త లాక్డౌన్ అమలు చేస్తూ వార్తలు నిలిచింది. న్యూజిలాండ్ లాక్డౌన్ అనే అంశం ఈరోజు వార్తలు నిలిచింది. న్యూజిలాండ్ ఒక ప్రత్యేకమైన దేశం, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న దేశం న్యూజిలాండ్. న్యూజిలాండ్కి సంబంధించి ఏ టాపిక్ని మనం డిస్కస్ చేసుకున్నా కూడా ఒక సెంటెన్స్ని వాడుతున్నాను, కరోనా మహమ్మారిపై అద్భుత విజయం సాధించిన న్యూజిలాండ్ అని చెప్పేసి. కారణం ఏంటంటే గడిచిన సంవత్సరంన్నర కాలంగా ప్రపంచంపై ఎంతటి ప్రభావాన్ని, ఎంతటి తీవ్ర ప్రభావాన్ని కరోనా మహమ్మారి చూపిస్తుందో ఈ రోజు వరకు కూడా మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. ప్రపంచ దేశాలను సైతం, ప్రపంచంలోని అగ్రదేశాలను సైతం గడగడలాడించిన, కంటికి కనిపించని కరోనా మహమ్మారి న్యూజిలాండ్ దేశం పైన అసలు ప్రభావాన్నే చూపలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. న్యూజిలాండ్ దేశంలో టోటల్ పాపులేషన్ ఎంత అంటే 50 lakhs, 50 లక్షల మంది జనాభా కలిగిన దేశం న్యూజిలాండ్. అలాంటి న్యూజిలాండ్ దేశంలో ఈ కోవిడ్-19 కారణంగా ఇప్పటి వరకు 26 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. ఒక్కొక్క దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య, ఈ కరోనా మహమ్మారికి ప్రభావితమై ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య లక్షల్లో ఉంది. అలాంటిది న్యూజిలాండ్ దేశంలో మాత్రం 26, జస్ట్ 2 digits మాత్రమే ఉంది. 26 మంది మాత్రమే కరోనా మహమ్మారి కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఎట్ ద సేమ్ టైం న్యూజిలాండ్ దేశంలో చిట్ట చివరి కరోనా కేసు ఎప్పుడు నమోదైందంటే ఫిబ్రవరి 28, 2021 సంవత్సరం. సో గడిచిన ఫిబ్రవరి 28వ తేదీన న్యూజిలాండ్ దేశంలో ఒక కరోనా కేసు నమోదైంది. ఆ తరువాత న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకున్న కట్టుదిట్టమైన చర్యల కారణంగా నిన్నటి వరకు అసలు ఒక్క కేసు కూడా న్యూజిలాండ్ దేశంలో కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ నిన్నటి రోజున మరొక పాజిటివ్ కోవిడ్-19 కేసు నమోదైంది న్యూజిలాండ్ దేశంలోని ఒక పెద్ద నగరమైన ఆక్లాండ్ సిటీలో. అలా ఆక్లాండ్ సిటీలో కోవిడ్-19 కేసు నమోదైంది, పాజిటివ్ కేసు నమోదైందని తెలిసి ప్రభుత్వం, న్యూజిలాండ్ ప్రస్తుత ప్రధాని ఎవరు, జెసిండా అడర్న్ గారు మరొకసారి కట్టుదిట్టమైన చర్యలతో వార్తలిచ్చారు. అదేంటి, ఆక్లాండ్ సిటీలోనే ఒక కేసు నమోదైనప్పటికీ కూడా దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధిస్తున్నామని చెప్పేసి నిన్నటి రోజున ఉత్తర్వులు జారీ చేశారు. సో అందుకే కట్టుదిట్టమైన చర్యలు అంటున్నాం. మనం చూడండి, ప్రపంచానికి కరోనా పరిచయమైన మొదటి దశలో కరోనా ప్రభావాన్ని అంచనా వేసిన దేశం ఏదంటే న్యూజిలాండ్ అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి దశలోనే అంతర్జాతీయ ప్రయాణికులపైన నిషేధాజ్ఞలు విధించింది. ఎట్ ద సేమ్ టైం ఇంటింటికి సర్వే చేశారు, టెస్టులు చేశారు, వారిని ట్రేస్ చేశారు, వారందరికీ ట్రీట్మెంట్ ఇచ్చారు, బెలూన్ సిస్టమ్ ని తీసుకొచ్చారు, బబుల్ సిస్టమ్. ఇలాంటి చర్యల కారణంగా న్యూజిలాండ్ దేశంలో కోవిడ్-19 కట్టడి అనేది అద్భుతంగా చేసింది ప్రభుత్వం. అలాంటి కట్టడి న్యూజిలాండ్కి ఒక విజయాన్ని దక్కేలా చేసింది. అదేంటి, కరోనాపై విజయం. ఇప్పుడు చూడండి, గణాంకాలు చూడండి. 50 లక్షల మంది జనాభా ఉన్న న్యూజిలాండ్ దేశంలో ఇప్పటి వరకు కరోనా మహమ్మారి కారణంగా 26 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే చాలా లీస్ట్ నెంబర్, ఒక్కొక్క దేశంలో వేలు లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి న్యూజిలాండ్ ప్రభుత్వం తీసుకుంటున్న కట్టుదిట్టమైన చర్యల్లో మరొక చర్య ఈరోజు వార్తలు ఇచ్చింది. ఒక కేసు నిన్నటి రోజున ఆక్లాండ్ సిటీలో నమోదు కాగానే దేశవ్యాప్తంగా మరొకసారి 3 రోజుల పాటు లాక్డౌన్ విధిస్తూ వార్తలు నిలిచారు జెసిండా అడర్ అండ్ న్యూజిలాండ్ దేశం అని గుర్తుంచుకోండి. ఇటీవల న్యూజిలాండ్ చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్తో వార్తలు నిలిచింది. ఎగ్జాంపుల్, ప్రపంచంలోనే మొట్టమొదటి వుడెన్ శాటిలైట్ అని చెప్పాను, చెక్కతో చేయబడిన ఉపగ్రహం అని చెప్పేసి. అండ్ న్యూజిలాండ్ ప్రభుత్వం ఆ దేశంలో స్కూల్ విద్యార్థులు లేదా పాఠశాల విద్యార్థులు ఎవరైతే ఉంటారో, కాలేజ్ స్టూడెంట్స్ ఎవరు ఉంటారో, గర్ల్స్ ఉంటారు కదా, గర్ల్స్ స్టూడెంట్స్ కి కావాల్సిన ట్యాంపన్స్ కానివ్వండి, సేఫ్టీ నాప్కిన్స్ ని కానివ్వండి, పూర్తి ఉచితంగా ఇస్తూ వార్తలు నిలిచారు. సో అలాంటి న్యూజిలాండ్ ఈ కరోనాపై అద్భుత విజయం సాధించింది. దానికి చిహ్నం ఏంటి, దానికి ఫలితం ఏంటి, గడిచిన 6 నెలల్లో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. కానీ నిన్నటి రోజున ఒక కేసు నమోదైంది. ఆ కేసు వల్ల దేశవ్యాప్తంగా మరొకసారి కట్టుదిట్టమైన చర్యలతో వార్తలు నిలిచారు. జస్ట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎందుకంటే న్యూజిలాండ్కి సంబంధించి కావచ్చు, ఇటీవల కొన్ని దేశాలు ఇలాంటి ప్రత్యేకమైన అంశంతో వార్తలు నిలుస్తున్నాయి. కరోనాపై అద్భుత విజయం సాధించిన మొట్టమొదటి యూరోపియన్ కంట్రీ అంటారు. అంటే ఏంటి, యూరోప్ ఖండంలోని ఒక కంట్రీ మాంటినెగ్రో కూడా ఇటీవల కరోనాపై అద్భుతమైన కట్టుదిట్టమైన చర్యలు కానివ్వండి, కరోనాపై విజయవంతమైన దేశం అని చెప్పాను. మాంటినెగ్రో ఎక్కడ ఉంటుంది, యూరోప్ ఖండంలో ఉంటుంది. అండ్ వియత్నాం కూడా ఇంపార్టెంట్. వియత్నాం, వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం మే మాసం కరోనా ఉధృతి ప్రపంచంపై తీవ్రంగా ఉన్న దశలో ఒక ఫుట్బాల్ మ్యాచ్ ని నిర్వహించారు. 30,000 మంది
ఆడియన్స్ స్పెక్టేటర్స్ ఎవరైతే ఉంటారో, ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది కదా, అక్కడ చూసే అభిమానులు ఉంటారు కదా, 30,000 మంది ఆడియన్స్ మధ్య ఒక ఫుట్బాల్ మ్యాచ్ ని నిర్వహించింది ఎప్పుడు? కరోనా ఉధృతి ప్రపంచంపై తీవ్రంగా ఉన్న దశ గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం మే మాసంలో. అలా వియత్నామే కావచ్చు, మాంటినెగ్రోనే కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, వీటికి సంబంధించి ఏదో ఒక ప్రశ్న రానున్న పోటీ పరీక్షలు అడుగుతాయి. ఎందుకంటే కరోనాపై అద్భుత విజయం సాధించిన దేశాలు అనగానే ఈ 3 దేశాలు గుర్తుకు రావాలి. అండ్ నెక్స్ట్, సో కరోనాకి సంబంధించి ఒక టెస్ట్ కిట్ ఈరోజు వార్తలు నిలిచింది. టెస్ట్ కిట్ అంటున్నాను, కరోనాని నిర్ధారణ చేసే ఒక టెస్ట్ కిట్. ఈ టెస్ట్ కిట్ ని రూపొందించి వార్తలు నిలిచిన శాస్త్రవేత్తలు ఎవరంటే పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు ఉంటారు కదా, పెన్సిల్వేనియా యూనివర్సిటీ. పెన్సిల్వేనియా అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయం పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత చౌకైన కరోనా టెస్ట్ కిట్ అని చెప్పొచ్చు. అత్యంత చౌకైన అని చెప్పేసి అధికారికంగా చెప్పలేదు. నిన్నటి రోజున పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఒక టెస్ట్ కిట్ ని రూపొందించారు. ఆ టెస్ట్ కిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే కరోనా వ్యాధిని నిర్ధారణ చేయడానికి గ్రాఫైట్ ని ఉపయోగిస్తారు. గ్రాఫైట్, సో ఎలక్ట్రోడ్స్ ఫ్రమ్ గ్రాఫైట్ అంటాం. గ్రాఫైట్ అనేది మనం చూడండి, మనం వాడే పెన్సిల్స్ ఉంటాయి కదా, పెన్సిల్ ఏదైతే ఉంటుందో పెన్సిల్ చెక్కి వాడతాం కదా, సో పెన్సిల్ లెడ్ ఉంటుంది కదా, ఆ పెన్సిల్ లెడ్ లో ఉండేది గ్రాఫైట్. అలాంటి గ్రాఫైట్ ని ఉపయోగించి ఆ గ్రాఫైట్ లో ఉండే ఎలక్ట్రోడ్స్ ఆధారంగా కరోనా వ్యాధిని నిర్ధారణ చేసే ఒక టెస్ట్ కిట్ ని ఇటీవల ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపకల్పన చేసి వార్తలు నిలిచారంటే పెన్సిల్వేనియా యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి. దాదాపు ఒక్క టెస్ట్ కి $1.5 తగ్గుదల ఉండొచ్చట. అంటే ఏంది? ప్రస్తుతం ఉన్న కన్వెన్షనల్ టెస్ట్ కిట్స్ ఏవైతే ఉంటాయో, ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్లు ఉంటాయి కదా, వాటితోటి చేసే టెస్ట్ కి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చులో కనీసం $1.5 ఈ టెస్ట్ కిట్ కి మనం ఉపయోగిస్తే తగ్గుతుందంట. ఇదొకటి వాళ్ళు చెప్పడం జరిగింది. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలోనే మొదటిసారి గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ఆధారిత COVID-19 టెస్ట్ కిట్ ని రూపొందించి వార్తలు నిలిచిన శాస్త్రవేత్తలు ఏ యూనివర్సిటీకి సంబంధించిన వారంటే పెన్సిల్వేనియా యూనివర్సిటీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది, అమెరికాకి సంబంధించి. అండ్ ఇటీవల కాలంలో COVID-19 టెస్ట్ కిట్లు ఏవైతే వార్తలు నిలిచాయో వాటి గురించి ప్రత్యేకంగా చూడండి. మన భారతదేశానికి సంబంధించి మైలాబ్ సంస్థ వారు తీసుకొచ్చారు సెల్ఫ్ COVID-19 కిట్ అని. ఇలాంటి వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ నెక్స్ట్, ఈరోజు దేశంలోనే మొట్టమొదటి హాస్పిటల్ గా ఎయిమ్స్ ఢిల్లీ వార్తలు నిలిచింది. ఎయిమ్స్ ఢిల్లీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఎక్కడ ఉంది? ఢిల్లీకి సంబంధించి. ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్ ఏదైతే ఉంటుందో దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో, తొలి అనే పదంతో ఈరోజు వార్త నిలిచింది. దేనికి సంబంధించి అంటే ఎయిమ్స్ ప్రెమిసెస్ ఉంటుంది కదా, ఈ హాస్పిటల్ ప్రెమిసెస్ ఉంటాయి కదా, చుట్టుపక్కల ప్రాంతం ఉంటుంది కదా, అంటే హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళ లోపలనే ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫైర్ స్టేషన్ అంటున్నాను. ఫైర్ స్టేషన్ అంటే ఏంటి? అగ్నిమాపక కేంద్రం అనొచ్చు. ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఏదైనా ప్రాంతాల్లో తగలబడ్డాయి అనుకోండి, అగ్ని ప్రమాదం సంభవించింది అనుకోండి, మనం ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేస్తాం. వారు ఒక పెద్ద ట్యాంక్ తీసుకొచ్చి వాటర్తో దాన్ని మొత్తం చేసేస్తారు కదా. సో అలాంటి ఫైర్ స్టేషన్ ఏదైతే ఉంటుందో అగ్నిమాపక కేంద్రం ఇప్పటి వరకు దేశంలోని ఏ హాస్పిటల్లో కూడా ఆ హాస్పిటల్ ప్రెమిసెస్ లోనే ఏ ఫైర్ స్టేషన్ లేదు. అలాంటిది దేశంలోనే మొట్టమొదటిసారి ఎయిమ్స్ ఢిల్లీలో ఒక హాస్పిటల్ పరిధిలోనే, హాస్పిటల్ యాజమాన్యంలోనే ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేస్తూ ఎయిమ్స్ ఢిల్లీ ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. దేశంలోనే తొలి లేదా మొట్టమొదటి అనే అంశంతో వార్తలు నిలిచింది. ఎలా అవుతారు రానున్న పోటీ పరీక్షలు అంటే ఇటీవల భారతదేశంలోని ఏ హాస్పిటల్ మొట్టమొదటి హాస్పిటల్ గా వార్తలు నిలిచింది. మొట్టమొదటిసారి హాస్పిటల్ ప్రెమిసెస్ లో, హాస్పిటల్లోనే ఒక ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేసి అంటే ఎయిమ్స్ ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. దీనికి సంబంధించిన డైరెక్టర్ ఎవరు? రణదీప్ గులేరియా గారు. ఇటీవల తరచూ టీవీలలో కనబడతా ఉంటారు, కరోనాకి సంబంధించి చాలా వ్యాఖ్యలు చేస్తుంటారు. సో రణదీప్ గులేరియా గారు నిన్నటి రోజు చెప్పడం జరిగింది. ఇందుకోసం మరి హాస్పిటల్లో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఎయిమ్స్ యాజమాన్యం వారు ఎవరితో ఒప్పందం కుదుర్చుకున్నారు అంటే ఢిల్లీ ఫైర్ సర్వీసెస్. ఢిల్లీకి సంబంధించి అగ్నిమాపక శాఖ ఉంటుంది కదా, వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. అందులో భాగంగా ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ వారు ఏం చేశారంటే ఎయిమ్స్ హాస్పిటల్లోనే ఒక ఫైర్ స్టేషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొకటి ప్రత్యేకమైన అంశం. రానున్న పోటీ పరీక్షలో టు ద ఫ్యాక్ట్ అడుగుతారు, సరిపోతుంది, ఫ్యాక్ట్ బేసిస్ క్వశ్చన్ గా అడుగుతారు. అండ్ ఢిల్లీ వార్తలు నిలిచింది కాబట్టి ఢిల్లీకి సంబంధించి ఒక అంశం. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. రానున్న సెప్టెంబర్ మాసం భగత్ సింగ్ గారి బర్త్డే నుండి, బర్త్ యానివర్సరీ నుండి ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉంటాయో ఆ ప్రభుత్వ పాఠశాలలో
ప్యాట్రియాటిజంని పెంపొందించే, ప్యాట్రియాటిజం అంటున్నాను. ప్యాట్రియాటిజం అంటే ఏంటి? ప్యాట్రియాటిజం అంటే మనకు దేశభక్తి. ప్యాట్రియాటిజం అంటే దేశభక్తి, తెలుగులో దేశభక్తి అంటాం. సో దేశభక్తి పెంపొందించాలి, ప్రతి పిల్లలకు కూడా చిన్నతనం నుండే దేశం పైన ప్రేమ మరియు దేశం పైన గౌరవం ఉండాలని చెప్పేసి ప్యాట్రియాటిజం అనే భావన లేదా ప్యాట్రియాటిజం ని పెంపొందించడానికి చిన్నతనం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు ఉంటాయి కదా, అలా పుస్తకాల్లో ప్యాట్రియాటిజం లెసన్స్ ని కూడా పొందుపరచబోతున్నారంట. అంటే ప్యాట్రియాటిజం ఇలా అక్కడ క్వశ్చన్స్ ఎలా అడుగుతారంటే, ఇటీవల ఏ ప్రభుత్వం ఉంటుంది, ఎందుకంటే ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతం కానీ ప్రభుత్వం ఉంటుంది. ఢిల్లీ యొక్క ప్రత్యేకత ఏంటంటే అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతం, అందుకే ప్రభుత్వం అనే పదాన్ని వాడుతున్నాను. సో ఇటీవల భారతదేశంలోని ఏ ప్రభుత్వము ఆ ప్రభుత్వ పరిధిలోని పాఠశాలల్లో ప్యాట్రియాటిజం ని పెంపొందించడానికి, దేశభక్తిని పెంపొందించడానికి స్కూల్ బుక్స్ లో దేశభక్తి లెసన్స్ ఏవైతే ఉంటాయో దేశభక్తి పాఠాలను చేర్చబోతోంది. అండ్ రానున్న సెప్టెంబర్ నుండి అమలు చేస్తుంది. అంటే ఢిల్లీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో నిన్నటి రోజున వీడియోలో ఒక టాపిక్ కట్ అయింది, ఐఐటి ఢిల్లీకి సంబంధించి. ఇక్కడ మీకు అది హింట్ ఇస్తున్నాను. సో ఐఐటి ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది, సెర్స్ టెక్నాలజీ అని చెప్పేసి చాలా అంశాలు మనం చూస్తాం. అత్యున్నత సాంకేతిక విద్యను అందిస్తున్న ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు నేషనల్ హెల్త్ అథారిటీతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. ఇక్కడ ఎంఓయూ అని గుర్తుంచుకోండి, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో నేషనల్ హెల్త్ అథారిటీ అనగానే ఆయుష్మాన్ భారత్ గుర్తుకు రావాలి. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన PMJAY, ABPMJAY, ఆయుష్మాన్ భారత్ ఉంటుంది కదా. ఆయుష్మాన్ భారత్ కి సంబంధించి నోడల్ ఏజెన్సీ భారతదేశంలో ఏంటి? నేషనల్ హెల్త్ అథారిటీ. ఈ నేషనల్ హెల్త్ అథారిటీకి మరియు ఐఐటి ఢిల్లీకి మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఈ నేషనల్ హెల్త్ అథారిటీ పరిధిలో పనిచేస్తున్న జన ఔషధి కేంద్రాలు కానివ్వండి, ఆయుష్మాన్ భారత్ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఐఐటి ఢిల్లీ వారు ఇస్తారన్నట్టు, సాంకేతిక సహకారం ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో కూడా కరోనాకి సంబంధించి ఇన్నోవేటివ్ ట్రీట్మెంట్ మెథడ్స్ ని కూడా దానికి కావాల్సిన టెక్నాలజీని ఐఐటి ఢిల్లీ వారు నేషనల్ హెల్త్ అథారిటీకి ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక ఒప్పందం నిన్నటి రోజున వార్తలు నిలిచింది. సో మీరు అప్డేట్ చేసుకోండి. సో ఢిల్లీకి సంబంధించి కాబట్టి ఇక్కడ లింక్ చేశాను. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. ప్రూఫ్ అనే ఒక యాప్, ప్రూఫ్ అనే ఒక యాప్ వార్తలు నిలిచింది. ప్రూఫ్ అంటే యాక్రోనిమ్ ఏంటంటే ఫోటోగ్రాఫిక్ రికార్డ్ ఆఫ్ ఆన్ సైట్ ఫెసిలిటీ. ఏదైనా యాక్రోనిమ్ వార్తలు నిలిచింది, ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కి ఒక వర్డ్ ఉంది అంటే ఆ వర్డ్స్ ని అర్థం చేసుకోండి, ఉద్దేశం తెలిసిపోతుంది. ప్రూఫ్ అనే ఒక యాప్ ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించి వార్తలు ఇచ్చిందంటే జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి సంబంధించి. మరి ప్రూఫ్ యాక్రోనిమ్ దీని యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అంటే ఫోటోగ్రాఫిక్, ఫోటోల ఆధారంగా రికార్డ్, ఫోటోలను తీయడం ద్వారా, ఫోటోలను చిత్రీకరించడం ద్వారా ఆన్ సైట్ ఫెసిలిటీ. అంటే ఏంటంటే సింపుల్ గా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఉంది కదా, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, లడక్ కానివ్వండి అభివృద్ధి కార్యక్రమాలతో తరచూ వార్తలు నిలుస్తుంది. కారణం ఏంటి? కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని తొలగించినప్పుడు, వెన్ ఆర్టికల్ 370 వాజ్ రిపీల్డ్ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే జమ్మూ కాశ్మీర్లోను మరియు లడఖ్లోను అభివృద్ధి కార్యక్రమాలను చేస్తాం. అంతకు ముందు జమ్మూ కాశ్మీర్ ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అని చెప్పారు. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ సంబంధించి ప్రత్యేక నిధులు, లడక్ కి సంబంధించి ప్రత్యేక నిధులు ఇస్తున్నారు కదా. సో జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం ఏదైతే ఉంటుందో ప్రస్తుతం అడ్మినిస్ట్రేటర్ ఎవరు? మనోజ్ సిన్హా గారు లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నారు. సో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి నిధులు శాంక్షన్ చేస్తారు కదా. ఎగ్జాంపుల్, ఒక ప్రాంతంలో రహదారులు నిర్మించాలి, ఒక ప్రాంతంలో ఫ్లైఓవర్స్ నిర్మించాలి, ఒక ప్రాంతం పర్యాటక ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఒక ప్రాంతంలో అకామిడేషన్స్ ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ అంటేనే టూరిజం పరంగా ఫేమస్. సో అలా జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ అభివృద్ధి కార్యక్రమాల్లో నియమించబడిన అధికారులు ఉంటారు కదా, ఆ అధికారుల యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, అక్కడ అవుతున్న డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ అధికారులు ఏం చేస్తారంటే వారి యొక్క మొబైల్ ఫోన్ లో వేసుకోవాలి యాప్. ఆ యాప్ ఆధారంగా వారు ఏం చేస్తారంటే ఒక ఫోటోని తీయాలి. అంటే ఈ రోజు జరిగిన ప్రోగ్రెస్ ఇది, ఈ వర్క్ ప్రోగ్రెస్ ఇది అని చెప్పేసి. సో వర్క్ ట్రాన్స్పరెన్సీని పెంచడానికి, ప్రభుత్వ అధికారుల యొక్క పనితీరును అంచనా వేయడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం తీసుకువచ్చిందే
ప్రూఫ్ అనే ఒక యాప్, గుర్తుంచుకోండి సరిపోతుంది, అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించింది. ఇటీవల జమ్మూ కాశ్మీర్ కూడా తరచూ ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తుంది. ఒక యాప్ చెప్పాను, మై శ్రీనగర్ అనే ఒక యాప్, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే మై శ్రీనగర్ అనే యాప్ యొక్క ప్రత్యేకతను చూసాము. అండ్ ఇటీవల సుకూన్ హెల్ప్ లైన్ అని చెప్పాను, సుకూన్ అనే ఒక హెల్ప్ లైన్, అండ్ హౌస్లా అనే ఒక విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ గురించి చెప్పాను. మెకాడమైజేషన్ ఆఫ్ రోడ్స్ అని చెప్పేసి పాఠశాలలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లో అన్ని జిల్లాల్లో ఉన్న పాఠశాలలు ఏవైతే ఉంటాయో, ప్రభుత్వ పాఠశాలలు ఉంటాయి కదా, వాటి పేర్లను మారుస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయం వార్త నిలిచింది. వీర జవాన్లు ఎవరైతే ఉంటారో, అమర జవాన్లు ఎవరైతే ఉంటారో, దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించిన వారు ఉంటారు కదా, వారి పేర్లను పాఠశాలలకు పేరుతున్నారు. అలా జమ్మూ కాశ్మీర్ వార్తలు నిలుస్తుంది. ఇటీవల తరచూ ఏ అంశాలతో అయితే జమ్మూ కాశ్మీర్ వార్తలు నిలిచిందో వాటిని లింక్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి ప్రస్తుతము అడ్మినిస్ట్రేటర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరున్నారు? మనోజ్ సిన్హా గారు. అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి గుప్కార్ డిక్లరేషన్ తరచూ వార్తలు నిలుస్తుంది. మనం ఒక 4-5 టైమ్స్ ఇష్యూను డిస్కస్ చేసాం. గుప్కార్ డిక్లరేషన్ జమ్మూ కాశ్మీర్లో ఆల్ పార్టీస్కి సంబంధించిన ఒక సమాఖ్య అనుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు లడక్ వార్తలు నిలిచింది. లడక్ కేంద్రపాలిత ప్రాంతం, మరొక కేంద్రపాలిత ప్రాంతమైన లడక్ దేనికి సంబంధించి అంటే ప్రాజెక్ట్ బోల్డ్ అనే టాపిక్ తో, ప్రాజెక్ట్ బోల్డ్. సో బోల్డ్ అంటే ఏంటి? బ్యాంబూ ఓయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ డిజర్ట్స్. సో లాండ్స్ ఇన్ డ్రాట్ అన్న పర్లేదు, లాండ్స్ ఇన్ డ్రాట్. సో ఇక్కడ బ్యాంబూ ఓయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ డ్రాట్ అంటే ఏంటి? ఎడారీకరణకు గురైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా డ్రాట్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, ఆ డ్రాట్ ఏరియాస్ లో బ్యాంబూ మొక్కలను నాటే కార్యక్రమం. ఈ ప్రాజెక్ట్ బోల్డ్ గురించి ఇప్పటికి మనం 4 టైమ్స్ డిస్కస్ చేసాం. ఫస్ట్ టైం ఎప్పుడు? జూన్ 4th రోజున మీకు చెప్పాను. జూన్ 4th రోజున ఇటీవల కేవీఐసి వారు బ్యాంబూ, మనకు ప్రాజెక్ట్ బోల్డ్ అనగానే ఏ సంస్థ గుర్తుకు రావాలంటే కేవీఐసి గుర్తుకు రావాలి. ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారు జూన్ 4th రోజున ప్రాజెక్ట్ బోల్డ్ అనే ఒక కార్యక్రమాన్ని ఎక్కడ ప్రారంభించారంటే రాజస్థాన్ రాష్ట్రంలో ప్రారంభించారు. ఉదయ్పూర్ జిల్లా నిచ్లా బర్వా అనే ఒక గ్రామంలో ప్రారంభించారని చెప్పేసి మనం డిస్కస్ చేసాము. సో బ్యాంబూ ఓయాసిస్ ఆన్ ల్యాండ్స్ ఇన్ డ్రాట్. సో ఎడారీకరణకు గురైన ప్రాంతాలు ఏవైతే ఉంటాయి అక్కడ బ్యాంబూ మొక్కలను నాటే కార్యక్రమం ఎవరికి సంబంధించింది? కేవీఐసి వారికి సంబంధించింది. మరొకసారి ఇటీవల లాస్ట్ 10 days బ్యాక్ వార్తలు నిలిచింది. కేవీఐసి అండ్ బిఎస్ఎఫ్ వారు కలిసి రాజస్థాన్ రాష్ట్రంలో ఏదైతే ఉంటుందో, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతం ఉంటుందో, డ్రాట్ ఏరియాస్ లో, ఎడారి ప్రాంతాల్లో ఈ బ్యాంబూ మొక్కలను నాటడం జరిగింది. ఈ రోజు మరొకసారి ప్రాజెక్ట్ బోల్డ్ ఏ ప్రాంతానికి సంబంధించి వార్తలు నిలిచింది? లడక్. సో లడక్ కేంద్రపాలిత ప్రాంతంలో లే ప్రాంతంలో, ముఖ్యంగా ఎత్తైన ప్రాంతం, సో లడక్ లోని లే అనే ప్రాంతంలో నిన్నటి రోజున ఇండియన్ ఆర్మీ వారు ప్రాజెక్ట్ బోల్డ్ ని ప్రారంభించడం జరిగింది. ఇక్కడ పోటీ పరీక్షలు ఎలా అడుగుతారంటే ప్రాజెక్ట్ బోల్డ్ సంబంధిత అంశంతో ఇప్పటి వరకు రాజస్థాన్ రాష్ట్రం మాత్రమే వార్తలు నిలిచింది. మొదటిసారి అదర్ దాన్ రాజస్థాన్ స్టేట్ లడక్ వార్తలు నిలిచింది. లడక్ లో కేవీఐసి వారు మరియు ఇండియన్ ఆర్మీ వారు ఇద్దరు సహకారంతో బ్యాంబూ మొక్కలను నాటడం జరుగుతుంది. ఆగస్టు 15th నుండి ప్రారంభమైంది. నిన్నటి వరకు మొక్కలను నాటుతున్నారు. మనందరికీ తెలుసు బ్యాంబూ మొక్క ఏదైతే ఉంటుందో ప్రత్యేకత, వరల్డ్స్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ప్లాంట్ ఏదంటే బ్యాంబూ మొక్క. బ్యాంబూ మనం ఏదైతే ఉంటుందో వెదురు మొక్క అంటాం కదా, వెదురు మొక్క యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే అత్యంత వేగంగా పెరిగే మొక్క, మొక్కల్లో పెరుగుదలను కొలిచే పరికరం క్రెస్కోగ్రాఫ్. తరచు చెప్తున్నాను, సో ఎందుకంటే దీనికి సంబంధించిన క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సో అలా ప్రాజెక్ట్ బోల్డ్ అనే ఒక కార్యక్రమము లడక్ లో కూడా జరుగుతుంది. కేవీఐసి అండ్ ఇండియన్ ఆర్మీ వారి సహకారం గుర్తుంచుకోండి. ప్రాజెక్ట్ బోల్డ్ అనగానే కేవీఐసి, ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ వారి ఒక ప్రోగ్రామ్. సో అలా లడక్ ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ఇటీవల లడక్ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. సో లడక్ కి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, లడక్ కి సంబంధించి సెంట్రల్ యూనివర్సిటీ, సింధ్ సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పాను, 750 కోట్ల రూపాయలతో కేంద్ర ప్రభుత్వం లడక్ లో మొట్టమొదటి కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయబోతుంది లడక్ లో. అదొకటి. సో అవన్నీ కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము. సో నిన్నటి రోజున నరేంద్ర సింగ్ తోమర్ గారు ఎవరు? ప్రస్తుతం భారతదేశంలో కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. తనకు సంబంధించిన మంత్రిత్వ శాఖ ఏంటి? వ్యవసాయ శాఖ మంత్రి, మినిస్ట్రీ ఆఫ్
అగ్రికల్చర్ నరేంద్ర సింగ్ తోమర్ గారు ఢిల్లీలోని పూసా ప్రాంతంలో ఉన్న నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ NBPGR అని గుర్తుంచుకోండి. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్, నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ ఎక్కడ ఉంది? న్యూఢిల్లీ కేంద్రంగా ఉంది. సో పూసా అనే ప్రాంతం గుర్తుంచుకోండి. అవసరం లేదు. న్యూఢిల్లీలో ఉన్న నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్స్ లో దేశంలోనే అతిపెద్ద నేషనల్ జీన్ బ్యాంక్ ని ఏర్పాటు చేశారు. నేషనల్ జీన్ బ్యాంక్ అంటున్నాను, జాతీయ జీన్ బ్యాంక్. దేశంలోనే అతిపెద్దది, ప్రపంచంలో రెండవ అతిపెద్ద నేషనల్ జీన్ బ్యాంక్ ఇటీవల ఎక్కడ ఏర్పాటైంది? ఏ కేంద్రం పరిధిలో ఏర్పాటైందంటే ఈ సంస్థ పరిధి అని గుర్తుంచుకోండి. నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్. ప్లాంట్ జెనెటిక్ అంటే ప్లాంట్స్ కి సంబంధించిన జీన్స్ ఉంటాయి కదా, జన్యువులు ఉంటాయి కదా. సో ప్లాంట్స్ కి సంబంధించిన జన్యువులు ఏవైతే ఉంటాయో, జీన్స్ ఏవైతే ఉంటాయో, సీడ్స్ కానివ్వండి, కొన్ని ప్రత్యేకమైన మొక్కలు ఉంటాయి. మొక్కల సంరక్షణ అనేది మనకి ఇంపార్టెంట్. ఏమైనా కొన్ని మొక్కలు అంతరించిపోయాయి అనుకోండి, వాటి యొక్క సీడ్స్ ని ఈ రోజు మనం ప్రొటెక్ట్ చేయడము, కన్జర్వ్ చేసామనుకోండి, సేవ్ చేసామనుకోండి, స్టోర్ చేసామనుకోండి, ఫ్యూచర్ అవసరాల కోసం కూడా ఉపయోగపడతాయి. అలా రేర్ ప్లాంట్స్ కానివ్వండి, భారతదేశంలో ప్రత్యేకమైన ప్లాంట్స్ కానివ్వండి, ఆయుర్వేద మొక్కలు కానివ్వండి, వాటి యొక్క సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్నిటిని కూడా ఈ నేషనల్ జీన్ బ్యాంక్ లో స్టోర్ చేయడం జరుగుతుంది భవిష్యత్ అవసరాల కోసం. దీని యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద జీన్ బ్యాంక్ లేదా సీడ్ బ్యాంక్ అని గుర్తుంచుకోండి. ఇప్పటివరకు ప్రపంచంలోనే అతిపెద్ద జీన్ బ్యాంక్ లేదా సీడ్ బ్యాంక్ అనగానే మిలీనియం జీన్ బ్యాంక్ గుర్తుకు రావాలి. మిలీనియం సీడ్ బ్యాంక్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్లాంట్స్ కి సంబంధించిన సీడ్స్ ని స్టోర్ చేసే ఒక కేంద్రం. మిలీనియం సీడ్ బ్యాంక్ ఎక్కడ ఉంది? యూకేలో ఉంది లేదా లండన్ అని గుర్తుంచుకోండి, ససెక్స్ లో ఉంది. సో యూకే లేదా లండన్ అని గుర్తుంచుకోండి. దీని తర్వాత ప్రపంచంలోనే రెండవ అతిపెద్దది ఏంటి? నిన్నటి రోజున ప్రారంభించబడిన నేషనల్ సీడ్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటైంది? నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్, ప్లాంట్ కి సంబంధించిన ఒక సంస్థ ఢిల్లీలో ఏర్పాటైంది. ఎవరు ప్రారంభించారు? వ్యవసాయ శాఖ మంత్రి. ఎందుకంటే మొక్కలకి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ కాబట్టి. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు అస్సాం రాష్ట్రము దేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల అస్సాం రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. నిన్నటి రోజున అస్సాం రాష్ట్ర అసెంబ్లీ ఒక ప్రత్యేకమైన బిల్లును ఆమోదించడం జరిగింది. రాష్ట్ర గవర్నర్ ఆ బిల్లును యాక్సెప్ట్ చేయడం జరిగింది. అలా చట్ట రూపం దాల్చిన అస్సాం టెనెన్సీ యాక్ట్ 2021, అస్సాం టెనెన్సీ యాక్ట్ 2021 అంటున్నాను. అంటే ఏంటి? టెనెన్సీ అంటే ఏంటంటే అద్దె అంటాం, మనం కిరాయి అంటాం కదా, అద్దె చట్టం. అస్సాం అద్దె చట్టం. సో దేశంలోనే అద్దెకు సంబంధించి, టెనెన్సీకి సంబంధించి మొట్టమొదటిసారి ఒక చట్టం చేసిన రాష్ట్రం ఏది అంటే అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. సో టెనెన్సీకి సంబంధించి ముఖ్యంగా టెనెన్స్ కానివ్వండి, ల్యాండ్ లార్డ్స్ కానివ్వండి. ల్యాండ్ లార్డ్స్ అంటే ఏంటి? భూస్వాములు ఎవరైతే ఉంటారో. అంటే ఎగ్జాంపుల్, ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ని నేను రెంట్ తీసుకుంటున్నాను, నేను టెనెంట్, ఆ ల్యాండ్ ఇచ్చేవారు ఎవరు? ల్యాండ్ లార్డ్. సో వీరిద్దరి మధ్య అవగాహన ఒప్పందం అనేది కుదరాలి. ఏ రకంగా ఉండాలి, అందులో నామ్స్ ఏంటి, ఒకవేళ టెనెంట్ కి ల్యాండ్ లార్డ్ కి మధ్యలో వివాదాలు వచ్చాయనుకోండి, ఆ వివాదాల పరిష్కారం ఏ రకంగా చేయాలి. సో ఇలాంటి అన్ని అంశాలతో కూడిన అస్సాం టెనెన్సీ యాక్ట్ 2021 వార్తలు నిలిచింది. దీని యొక్క ప్రత్యేకత, ఎగ్జామినేషన్లో ఒకే ఒక ప్రశ్న అడుగుతారు. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఇటీవల ఏ రాష్ట్రం వార్తలు నిలిచింది? టెనెన్సీకి సంబంధించి, అద్దెకు సంబంధించి ఒక చట్టం చేస్తూ అంటారు. అంతే. ఈ చట్టంలోని అంశాలన్నీ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకు నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్లో అయినా కానివ్వండి, రాష్ట్ర స్థాయి ఎగ్జామ్స్లో కానివ్వండి, మన రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలు అయితే రాష్ట్రానికి సంబంధించి ఈ చట్టం వార్తలు ఇచ్చింది అనుకోండి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఇంపార్టెంట్. దీనిలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇష్యూ ఏదైతే ఉంటుందో అదంతా ఇంపార్టెంట్. కానీ అస్సాం రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి జస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఒక ప్రత్యేకం. దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అస్సాం వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి? దేశంలోనే మొట్టమొదటిసారి ఒక టెనెన్సీ చట్టం, అద్దె చట్టాన్ని రూపకల్పన చేయడం ద్వారా. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. దేశంలోనే మొట్టమొదటిసారి గార్డియన్ మినిస్ట్రీని ఏర్పాటు చేయడం జరిగింది. దేశంలోనే మొట్టమొదటిసారి జనాభా నియంత్రణ కోసం పాపులేషన్ ఆర్మీని ఏర్పాటు చేసిన రాష్ట్రం అస్సాం రాష్ట్రం. అండ్ ఇటీవల అస్సాం రాష్ట్రంలో వార్తలు నిలిచిన 2 జాతీయ పార్కులు ఏవైతే ఉంటాయో, రైమోనా నేషనల్ పార్క్ అండ్ బెహింగ్ పట్కా నేషనల్ పార్క్ కానివ్వండి. అండ్ ఇటీవల కాజిరంగా నేషనల్ పార్క్ మొట్టమొదటి అనే అంశంతో వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటిసారి శాటిలైట్ ఫోన్స్ సంబంధిత అంశంతో కాజిరంగా వార్తలు నిలిచింది. దేశంలోనే మొట్టమొదటి నేషనల్ పార్క్. సో ఇలాంటి అంశాలు. అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి మేళాలు, అంబుబాచి మేళా చాలా ఇంపార్టెంట్, బిహు పండుగ కానివ్వండి. అండ్ అస్సాం రాష్ట్రానికి సంబంధించి మహిళా ప్రయోజనార్థ పథకాలు, ఇటీవల స్వనిర్భర్ నారి, ఆత్మనిర్భర్ అస్సాం అని చెప్పేసి. అండ్
అండ్ ఇటీవల ఒరుండాయ్ స్కీమే కావచ్చు, అండ్ యువతకి సంబంధించి అస్సాం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వార్తలు నిలిచింది. అస్సాం రాష్ట్రానికి సంబంధించి ఎగుమతి అవుతున్న వస్తువుల వార్తలు నిలుస్తున్నాయి. బాబోదాన్ రైస్ లేదా రెడ్ రైస్ లేదా ఐరన్ రిచ్ రైసే కావచ్చు, స్వర్ణ సబ్జన్ రైస్ వెరైటీ చాలా ఇంపార్టెంట్. వరదల ఉధృతిని సైతం తట్టుకొని నిలబడే ఒక వరి వంగడం స్వర్ణ సబ్వన్ ఇటీవల ఏ రాష్ట్రానికి సంబంధించి వార్తలు నిలిచింది అంటారు? అస్సాం రాష్ట్రానికి సంబంధించి. సో అలా అస్సాం రాష్ట్రానికి సంబంధించి అన్ని అంశాలు లింక్ చేసుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో అస్సాంకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడుగుతారు. అస్సాం రాష్ట్రంలో ఇటీవల నూతన ముఖ్యమంత్రిగా వార్తలు ఇచ్చిన వారు హిమంత బిశ్వ శర్మ. నూతన ముఖ్యమంత్రి అని ఎందుకు అంటున్నాను అంటే ఇటీవల సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి, 5 ఏళ్లకోసారి వచ్చే ఎన్నికలు. సో నూతన ముఖ్యమంత్రిగా మనకు హిమంత బిశ్వ శర్మ గారు వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ టాపిక్, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 3,000 రూపాయలు మాత్రమే. 4,200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇప్పుడు 2,200 రూపాయలు మాత్రమే. 4,999 రూపాయల టీఎస్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. ఇండివిడ్యువల్ కోర్సులపై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కలవు. ఈ ఆఫర్ ఆగస్టు 15 నుండి 20 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీచే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాష్ట్రీయ అంశాలు. రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వార్తలు నిలిచింది. నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కి సంబంధించి ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ లెటర్ పంపించడం జరిగింది. ఆ రిక్వెస్ట్ లెటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో ఈ పులుల సంరక్షణ కేంద్రం చుట్టుపక్కల ప్రాంతాలను ఎకో సెన్సిటివ్ జోన్ గా గుర్తించండి అని చెబుతూ కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంపిన రిక్వెస్ట్ లెటర్. ఆ రిక్వెస్ట్ కి సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేయడం జరిగింది. ఆ ఉత్తర్వుల యొక్క సారాంశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న పెద్ద పులుల సంరక్షణ కేంద్రమైన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో ఈ పులుల సంరక్షణ కేంద్రానికి చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఎకో సెన్సిటివ్ జోన్ గా గుర్తించడం జరిగింది. మనందరికీ తెలుసు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏరియా ఎంత అరౌండ్ అప్రాక్సిమేట్ గా 3727.8 స్క్వేర్ కిలోమీటర్స్. 3727.8 స్క్వేర్ కిలోమీటర్స్ 3727 స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణంలో ఉన్న ఈ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో ఈ టైగర్ రిజర్వ్ నుండి చుట్టూ కూడా 26 కిలోమీటర్స్ పరిధి వరకు ఎకో సెన్సిటివ్ జోన్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం వల్ల అరౌండ్ 2149 స్క్వేర్ కిలోమీటర్స్ ఏరియా ఎకో సెన్సిటివ్ జోన్ గా ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఇక్కడ ఉన్న టైగర్ రిజర్వ్ ఏరియానేమో 3727. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో 26 కిలోమీటర్స్ వరకు ఎకో సెన్సిటివ్ జోన్ అన్నాం కదా. ఈ చుట్టుపక్కల ప్రాంతాల యొక్క విస్తీర్ణం ఎంత? 2149 స్క్వేర్ కిలోమీటర్స్. ఎకో సెన్సిటివ్ జోన్ అంటే ఏం లేదు, అక్కడ కూడా ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు, వన్యప్రాణి సంరక్షణ చర్యలను తీసుకుంటారు. సో మానవాళి ప్రమేయం అనేది ఇక్కడ ఉండదు అన్నట్టు. సో ఎకో సెన్సిటివ్ జోన్ గా ఈరోజు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ వార్తలు నిలిచింది, ఇక్కడ గుర్తుంచుకోండి. అండ్ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు అంటున్నాను కదా, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కన్సర్న్ మినిస్ట్రీ ఏంటి ఈ టాపిక్ కి సంబంధించి? మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, అంటే కేంద్ర అటవీ మంత్రిత్వ శాఖ. మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ అండ్ ఎన్విరాన్మెంట్, కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రిగా ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న భూపేందర్ యాదవ్ గారు దీనికి సంబంధించిన ఒక ప్రకటన కూడా చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి, నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ చుట్టుపక్కల ప్రాంతాలను ఎకో సెన్సిటివ్ జోన్ గా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులను గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేక అంశం వార్తలు ఇచ్చింది. అదేంటంటే వారసత్వ కట్టడాల సంరక్షణ కోసం ప్రత్యేక అథారిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. వారసత్వ కట్టడాల సంరక్షణ అంటున్నాను. మనందరికీ తెలుసు మన హెరిటేజ్, మన కల్చర్, మన హిస్టరీలో ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న చిహ్నాలు ఏవైతే ఉంటాయో సింపుల్గా చూడండి. ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన రామప్ప టెంపుల్ ఉంది. రామప్ప టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటి? తెలుగు రాష్ట్రాల్లోనే గుర్తింపు పొందిన మొట్టమొదటి
మొట్టమొదటి వరల్డ్ హెరిటేజ్ సైట్, యునెస్కో గుర్తింపు పొందిన వరల్డ్ హెరిటేజ్ సైట్ తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ప్రాంతం. అలాంటి రామప్ప ఉంది. అది మన పురాతన కట్టడం, మన వారసత్వ కట్టడం, మన సంస్కృతికి చిహ్నంగా ఉంటుంది. రామప్ప ఏదైతే ఉంటుందో మన భారతదేశంలో 39th వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పాను. యునెస్కోకి సంబంధించి ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన అన్ని ప్రాంతాల గురించి ప్రత్యేకంగా చూడండి. ధోలవీర 40th. సో అలాంటి రామప్ప ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తున్నాను. అలాంటి పురాతన కట్టడాలు, మన వారసత్వానికి చిహ్నంగా ఉండే కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు కాపాడాలి, కేంద్ర ప్రభుత్వం కాపాడాలి. మనకు రాజ్యాంగంలో ఆర్టికల్ 49 అని ఒక నిబంధన ఉంటుంది. మన వారసత్వ కట్టడాలను సంరక్షించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత. అంటే ప్రభుత్వాల యొక్క బాధ్యత. రాష్ట్రంలోని రాష్ట్ర ప్రభుత్వం, అదే కేంద్రం అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి దేశంలోని పురాతన కట్టడాలన్నింటినీ కూడా సంరక్షించడం జరుగుతుంది. సో అలా వారసత్వ కట్టడాలు ఏవైతే ఉంటాయో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వారసత్వ కట్టడాలను సంరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక అథారిటీని సిఎస్ ఆధ్వర్యంలో, చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. అంటే ఏం చేస్తుంది ఈ అథారిటీ? రాష్ట్రంలోని పురాతన కట్టడాలు, వారసత్వ కట్టడాలు లేదా మన సంస్కృతి చిహ్నమైన కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటి సంరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటాయి. అండ్ ఇందులో భాగంగా ఇక్కడ సెకండరీ కమిటీ అనుకోవచ్చు. ఒక్కొక్క జిల్లా కేంద్రంగా, మనకు జిల్లా అంటే జిల్లా అధికారి ఎవరు? కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా ప్రత్యేక కమిటీలు ఉంటాయి అన్నట్టు. అంటే ఆ జిల్లాలో ఉన్న పురాతన కట్టడాలను ఆ కలెక్టర్ సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నట్టు. సో జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇటీవల రాష్ట్రంలోని పురాతన కట్టడాల సంరక్షణ కోసం ఒక ప్రత్యేక అథారిటీని సిఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక అథారిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్రతి జిల్లాలో ఉన్న వారసత్వ కట్టడాలు, పురాతన కట్టడాలు ఏవైతే ఉంటాయో వాటిని సంరక్షించే బాధ్యత ఏంటి? ఆ కన్సర్న్డ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మనకెవరు? కలెక్టర్. సో కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక టీం ఉంటుంది అన్నట్టు. అండ్ కోఆప్షన్ మెంబర్స్ ని కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే వారసత్వ కట్టడాలకి సంరక్షించి సంరక్షణ అథారిటీ అని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్ర వారసత్వ అథారిటీ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు వార్తలు నిలిచింది. అంటే పురాతన కట్టడాల సంరక్షణ అకార్డింగ్ టు ఆర్టికల్ 49 అని లింక్ చేసుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ మాకీ కాజీ. మాకీ కాజీ లేదా కాజీ మాకీ అని పిలిచిన ఒకటే. జపాన్కి సంబంధించిన వ్యక్తి, చాలా పాపులర్ పర్సన్, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక పజిల్ గేమ్. చాలా మంది ఆడే ఉంటారు సుడోకు అని చెప్పేసి, సుడోకు. సో సుడోకు గేమ్ అని చెప్పేసి ఎవరైతే ఉంటారో ముఖ్యంగా అరౌండ్ 2004 ఇయర్లో ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రత్యేక ఆదరణ పొందిన సుడోకు గేమ్ ఉంటుంది కదా. ఆ సుడోకు గేమ్ యొక్క సృష్టికర్త, పజిల్ గేమ్ ఏదైతే ఉంటుందో 9 గల్లాలు ఉంటాయి కదా, ఆ నెంబర్స్ రిపీట్ కాకుండా అడ్డుగా నిలువుగా మ్యాచ్ చేయడం. సో అదేదైతే ఉంటుందో సుడోకు గేమ్ సృష్టికర్త, గాడ్ ఫాదర్ ఆఫ్ సుడోకుగా గుర్తింపు పొందిన మాకీ కాజీ గారు నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు నిలిచారు. యాక్చువల్గా బైల్ డక్ట్ ఉంటుంది కదా, బైల్ డక్ట్ కి క్యాన్సర్ రావడం జరిగింది. క్యాన్సర్ సంబంధిత అంశాలతో తీవ్ర అనారోగ్యానికి గురైన మాకీ కాజీ మరణించారు. ఏ రంగంలో గుర్తింపు పొందారంటే తనకి సంబంధించి సుడోకు గేమ్ అని గుర్తుంచుకోండి. చిన్ననాటి తనంలో మనం చాలా మంది ఆడేవారు, ఇప్పటికి కూడా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక పజిల్ గేమ్. సో సుడోకు సృష్టికర్త మాకీ కాజీ జపాన్ దేశానికి సంబంధించిన వ్యక్తి అని గుర్తుంచుకోండి, మరణిస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మియాన్ బషీర్ అహ్మద్. మియాన్ బషీర్ అహ్మద్ పేరు గుర్తుంచుకోండి. ప్రముఖ గుజ్జర్ల నాయకుడు. మనందరికీ తెలుసు గుజ్జర్లకి సంబంధించి ఉద్యమం తరచు మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో జన్మించిన మియాన్ బషీర్ అహ్మద్. తన పేరు వినగానే గుజ్జర్ల ఉద్యమకారుడని గుర్తుంచుకోండి. మనందరికీ తెలుసు గుజ్జర్లకి సంబంధించి రిజర్వేషన్ సంబంధిత ఉద్యమాలు తరచు వార్తలు నిలుస్తూ ఉంటాయి. సో అలాంటి గుజ్జర్ల యొక్క నాయకుడు అండ్ పద్మభూషణ్ పురస్కార గ్రహీత. పద్మభూషణ్ అంటే మామూలు విషయం కాదు. సో పద్మభూషణ్ పురస్కార గ్రహీత మియాన్ బషీర్ అహ్మద్ గారు మరణించారు. ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే జమ్మూ కాశ్మీర్లో జన్మించిన వ్యక్తి. అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల కారణంగా నిన్నటి రోజున మరణిస్తూ వార్తనిచ్చారు. మియాన్ బషీర్ అహ్మద్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? పద్మభూషణ్ పురస్కార గ్రహీత, గుజ్జర్ల ఉద్యమకారుడు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. గుజ్జర్ల కోసం అలుపెరగని పోరాటం చేశారు. ఇప్పటి వరకు కూడా తన చివరి నిమిషం వరకు కూడా గుజ్జర్లకు సంబంధించి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాడు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి బల్జిత్ కౌర్ గారు. బల్జిత్ కౌర్ గారు పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన
ప్రముఖ గాయని, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తే, కానీ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఒక నేపథ్య గాయని. అంటే ఏంటి, మనకు బ్యాక్గ్రౌండ్ సింగర్ అంటారు కదా, చాలా సినిమాల్లో తన పాటలు పాడడం జరిగింది, తన సాంగ్స్ చాలా వరకు హిట్ కావడం జరిగింది. వందల కొద్ది పాటలు పాడిన బల్జిత్ కౌర్ గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. యాక్చువల్గా బల్జిత్ కౌర్ గారి కంటే కూడా తన భర్త ఫేమస్, మహమ్మద్ ఖయ్యూమ్ ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్. సో మహమ్మద్ ఖయ్యూమ్ గారు పద్మభూషణ్ పురస్కార గ్రహీత, సంగీత నాటక అకాడమీ పురస్కార గ్రహీత, చాలా పురస్కారాలు పొందారు. సో ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా సంగీత రంగం, సాహిత్య రంగానికి సంబంధించిన వారని గుర్తుంచుకోండి. సంగీతం అంటే మ్యూజిక్ కి సంబంధించిన పర్సన్స్, తనేమో సింగర్, తన భర్తనేమో మహమ్మద్ ఖయ్యూమ్ మ్యూజిక్ డైరెక్టర్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల మరణించిన బల్జిత్ కౌర్ గారు ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే ఒక సింగర్ అని గుర్తుంచుకోండి, నేపథ్య గాయని అని గుర్తుంచుకోండి. చాలా పాటల ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రముఖ గాయని నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు ఇచ్చారు. సో కౌర్ అంటున్నాను, పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక మహిళ. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన ఆనంద్ ఖన్నన్ కోలీవుడ్ లో గుర్తింపు పొందిన వ్యక్తి. కోలీవుడ్ అంటున్నాను, కోలీవుడ్ అని ఏ చిత్ర పరిశ్రమను పిలుస్తాం మనం? తమిళ ఇండస్ట్రీ. సో తమిళ ఇండస్ట్రీని మనం కోలీవుడ్ అంటాం. ఎగ్జాంపుల్, తెలుగు ఇండస్ట్రీని టాలీవుడ్ అని, మనం కర్ణాటకకి సంబంధించి కన్నడ ఇండస్ట్రీని మనం శాండల్వుడ్ అని అంటాం కదా, అండ్ హిందీ సినిమాలకు సంబంధించి బాలీవుడ్, ఇంగ్లీష్ సినిమాలకు సంబంధించి హాలీవుడ్ అంటాం కదా. సో కోలీవుడ్ అనేది ఏ చిత్ర పరిశ్రమ అని అడుగుతారు పోటీ పరీక్షలో. కోలీవుడ్ అనేది తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని గుర్తుంచుకోండి. సో తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక యాంకర్ గా తన ప్రస్థానం ప్రారంభించి ప్రస్తుతం సినిమా రంగంలో ముఖ్యంగా చాలా సినిమాల్లో చాలా ఆఫర్స్ వస్తున్నాయి. అలాంటి ఒక వర్ధమాన నటుడు ఆనంద్ ఖన్నన్ గారు అనారోగ్య సమస్యల బారిన పడి నిన్నటి రోజున తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. ఆనంద్ ఖన్నన్ ఇటీవల మరణించారు. ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి అంటే చలనచిత్ర రంగానికి అని గుర్తుంచుకోండి, కోలీవుడ్ చిత్ర పరిశ్రమ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన మలేషియా ప్రధాని మాజీ ప్రధానిగా ఈరోజు వార్తలు నిలిచారు. తన పేరు గుర్తుంచుకోండి, మొహియుద్దీన్ యాసిన్ గారు దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా ప్రధాని పదవికి రాజీనామా చేశారు. ప్రధాని పదవికి అంటున్నాను, ఏ దేశానికి ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్నారు? మలేషియా దేశానికి. సో మలేషియా దేశానికి ప్రధానిగా విధులు నిర్వర్తిస్తున్న యాసిన్ గారు ఇటీవల దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా తన ప్రధాని పదవికి రాజీనామా చేయడం జరిగింది. తన స్థానంలో యాంగ్డే పర్చువన్ పర్చువన్ అగోంగ్ తాత్కాలిక ప్రధానిగా ఈరోజు బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన పర్సన్ మాత్రం మొహియుద్దీన్ యాసిన్. ఇటీవల వార్తలు నిలిచిన మొహియుద్దీన్ యాసిన్ అనే ఒక ప్రధానమంత్రి ఏ దేశ ప్రధాని పదవికి రాజీనామా చేస్తూ వార్తలు నిలిచారు అంటారు. ఏ దేశం? మలేషియా దేశం. ఇటీవల మలేషియా దేశం కూడా తరచూ వార్తలు నిలిచింది. మలేషియా దేశానికి నూతన రాయబారిగా బిఎన్ రెడ్డి గారు నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. బి నాగభూషణ్ రెడ్డి గారు అని చెప్పేసి 4 days బ్యాక్ మీకు చెప్పాను. అలాంటి మలేషియా దేశానికి ప్రస్తుత ప్రధాని ఎవరైతే ఉన్నారో మొహియుద్దీన్ యాసిన్ గారు దేశంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా బాధ్యత వహిస్తూ తన ప్రధాని పదవికి రాజీనామా చేయడం ద్వారా దేశ చరిత్రలో అత్యల్ప కాలం ప్రధానమంత్రి పదవిని అనుభవించిన వ్యక్తిగా గుర్తింపు పొందాడు. జస్ట్ 18 months మాత్రమే తను ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు. సో దేశ చరిత్రలో అత్యల్ప కాలం ప్రధాని అనే ఒక పేరు కూడా తను పొందడం జరిగింది. సో మొహియుద్దీన్ యాసిన్ అని గుర్తుంచుకోండి. తన స్థానంలో తాత్కాలిక ఇంటరిమ్ ప్రైమ్ మినిస్టర్ గా ఎవరు వార్తలు ఇచ్చారంటే అగోంగ్ లేదా యాంగ్డీ పర్చువన్ అగోంగ్ అని గుర్తుంచుకోండి. సో జస్ట్ తాత్కాలిక ప్రధాని మాత్రమే కాబట్టి అంత పెద్దగా ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ వార్తలు ఇచ్చారు, హకైండే హిచిలేమా పేరు గుర్తుంచుకోండి. హకైండే హిచిలేమా ఒక దేశానికి నూతన ప్రెసిడెంట్గా, నూతన అధ్యక్షులుగా ఈరోజు వార్తలు నిలిచారు. హకైండే హిచిలేమా అనగానే ఆఫ్రికా దేశమైన జాంబియా గుర్తుకు రావాలి. జాంబియా దేశానికి నూతన అధ్యక్షులను గుర్తుంచుకోండి. ఇటీవల జాంబియా దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడు, అపోజిషన్ లీడర్ గా ఉన్న హకైండే హిచిలేమా భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగింది. దేశ అధ్యక్షుడిగా ఈరోజు ఎన్నికై వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల జాంబియా దేశానికి నూతన అధ్యక్షుడిగా, న్యూ ప్రెసిడెంట్
గా ఎన్నికై వార్తలు నిలిచిన పర్సన్ ఏంటంటే హకైండే హిచిలేమా. మనందరికీ తెలుసు జాంబియా అనగానే రాజధాని లుసాకా అని చెప్పేసి చాలాసార్లు వార్తలు నిలిచింది. సో జాంబియా దేశ నూతన అధ్యక్షుడు హకైండే హిచిలేమా. ఎవరి స్థానంలో? ఎర్డాన్ లుంగి ఇప్పటి వరకు జాంబియా దేశానికి అధ్యక్షులుగా విధులు నిర్వర్తిస్తున్న ఎర్డాన్ లుంగి అని గుర్తుంచుకోండి. లుంగి గారి స్థానంలో నూతన అధ్యక్షుడు హిచిలేమా అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. హకైండే హిచిలేమా జాంబియా దేశానికి నూతన అధ్యక్షులు. అండ్ నెక్స్ట్ ఈరోజు క్రీడలకి సంబంధించి ఒక షెడ్యూల్ వార్తలు నిలిచింది. వరల్డ్ కప్ షెడ్యూల్, T20 మెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ అంటున్నాను. మెన్స్ వరల్డ్ కప్ షెడ్యూల్ ఎప్పటి నుండి ప్రారంభం కాబోతుంది అంటే అక్టోబర్ 24th నుండి ప్రారంభం కాబోతుంది. యాక్చువల్గా అక్టోబర్ 17th మనకు క్వాలిఫైయింగ్ మ్యాచెస్ ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 17th నుండి నవంబర్ 14th అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎందుకంటే ఈ లీగ్ ఏవైతే ఉంటాయో ముఖ్యంగా క్వాలిఫైయింగ్ మ్యాచెస్ కూడా ఇంపార్టెంట్ వరల్డ్ కప్ విషయానికి వస్తే. సో ఇటీవల ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ నిర్వహణ నియంత్రణ చేసే సంస్థ ఏంటి? ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఇక్కడ దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. నిన్నటి రోజున T20 వరల్డ్ కప్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ 2020 వరల్డ్ కప్ 2021 ఇయర్కి సంబంధించి ఈ సంవత్సరానికి సంబంధించి వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది. సో ఈ సంవత్సరం మనకు వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో ఎక్కడ జరగబోతోంది? T20 వరల్డ్ కప్ ఒమన్ UAE ఆతిథ్యం ఇస్తున్నాయని గుర్తుంచుకోండి. ఒమన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆతిథ్యంలో ఎప్పటి నుండి ప్రారంభం కాబోతున్నాయట? అక్టోబర్ 17th ప్రారంభమై నవంబర్ 14th ఫైనల్ మనకు దుబాయ్లో జరగబోతుంది. జస్ట్ గుర్తుంచుకోండి, ఫైనల్ వెన్యూ ఒకటి గుర్తుంచుకోండి. సో ప్రారంభం అయ్యాక అండ్ ముగిసాక దీనికి సంబంధించిన ప్రత్యేక అంశాలన్నీ కూడా మనం లింక్ చేస్తూ చదువుకోవడం జరుగుతుంది. సో ICC వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ షెడ్యూల్ ని నిన్నటి రోజున ICC విడుదల చేయడం జరిగింది. ఆతిథ్య దేశాలు గుర్తుంచుకోండి, ఒమన్, UAE అంటే బెస్ట్ హోస్ట్. ఇటీవల తరచు మనం IPL కి సంబంధించి చూస్తున్నాం, హోస్ట్ గా వార్తలు నిలుస్తుంది. ఈ సంవత్సరం ఎడిషన్ IPL ఏదైతే ఉంటుందో మిగిలిపోయిన IPL ఉంటుంది కదా, సెకండ్ ఎడిషన్ ఉంటుంది కదా, అది అక్కడే జరుగుతుంది అన్నట్టు. సో అలా IPL కి ఆతిథ్యం ఇచ్చిన UAE మరియు పక్కన ఉన్న ఒమన్, ఈ రెండు దేశాలు కూడా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి ICC T20 వరల్డ్ కప్. ఎప్పుడు ప్రారంభం కాబోతుంది? అక్టోబర్ 17th క్వాలిఫైయింగ్ మ్యాచెస్ జరగబోతున్నాయి. మెయిన్ మ్యాచెస్, లీగ్ మ్యాచెస్ మాత్రం అక్టోబర్ 24th నుండి జరగబోతుంది. మొదటి మ్యాచ్ ఏదైతే ఉంటుందో మనకి ఇండియాకి సంబంధించి పాకిస్తాన్తో తలబడబోతుంది, దాయాది దేశం. జస్ట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ క్రీడలకు సంబంధించి మరొక అంశం వార్తలు నిలిచింది. అదేంటంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం మరొక 10 ఏళ్ల పాటు, మరొక 10 years పాటు భారత హాకీ జట్టు ఉంది కదా, భారత హాకీ జట్టుకు స్పాన్సర్ గా బాధ్యత తీసుకుంది. సో స్పాన్సర్ అంటే ఏంటి? హాకీ జట్టుకి సంబంధించిన శిక్షణే కావచ్చు, వారికి సంబంధించిన ఏవైతే ఉంటాయో ముఖ్యంగా హాకీ స్టిక్సే కావచ్చు, లేదంటే వారు ధరించే దుస్తులు కావచ్చు, వారు ధరించే షూజే కావచ్చు. సో హాకీ జట్టుకి సంబంధించి టోటల్ బాధ్యత భారతదేశంలో భారత హాకీ జట్టు నేషనల్ టీమ్ కి రానున్న 10 ఏళ్లు కూడా ఒడిషా ప్రభుత్వం బాధ్యత తీసుకోబోతుందట. ఎందుకు రానున్న 10 ఏళ్లు కూడా అంటున్నానంటే ఇప్పటి వరకు భారత హాకీ జట్టుకు స్పాన్సర్ గా వహిస్తున్న స్టేట్ ఏంటంటే ఒడిషా రాష్ట్రం. అందుకే చూడండి, ఇటీవల హాకీ జట్టు, మన భారత హాకీ జట్టు ఒలింపిక్స్ లో, టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పథకం సాధిస్తే చాలా మంది వ్యక్తులు, మేధావులు ఏం చెప్పారంటే ఇదంతా కూడా ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవే అంటున్నారు. ఎందుకంటే ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం హాకీ విషయంలో చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్తో వార్తలు నిలుస్తుంది. అంతెందుకు, భారతదేశంలోనే అతిపెద్ద హాకీ స్టేడియం అని చెప్పేసి ఇటీవల రూర్కెలాలో నిర్మితం అవుతుందని చెప్పేసి 2022 హాకీ వరల్డ్ కప్ కి ఆతిథ్యం ఇవ్వబోతుందని చెప్పేసి, హాకీ అంటే భారతదేశంలో గుర్తుంచుకోవాల్సిన ఒకే ఒక రాష్ట్రం ఒడిషా. హాకీకి సంబంధించి రానున్న పోటీ పరీక్షలు ఏదైనా ప్రశ్న అడిగారు అనుకోండి, మీకు ఒకవేళ ఆన్సర్ తెలియనప్పుడు సో మీరు అక్కడ ఒడిషా అనే ఆప్షన్ కనబడితే ఒడిషాని పెట్టండి బ్లైండ్ గా. సో అలా ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే నెక్స్ట్ 10 years కూడా మన భారత హాకీ జట్టుకి స్పాన్సర్ గా ఉంటామంటే భారత హాకీ జట్టుకి సంబంధించి శిక్షణ కార్యక్రమాలు కావచ్చు, వారికి సంబంధించిన నిధులు ఇవ్వడం కావచ్చు, వారు ధరించే దుస్తులు కానివ్వండి, దుస్తుల పైన కూడా ఒడిషా అని ఉంటుంది పేరు చూడండి. సో అలా స్పాన్సర్ గా బాధ్యత వహిస్తున్నామని చెప్పేసి నవీన్ పట్నాయక్ గారు నిన్నటి రోజున కీలకమైన ప్రకటన చేశారు. సో హాకీ జట్టు స్పాన్సర్ గా ఒడిషా రాష్ట్రం మరొక 10 ఏళ్ళని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఒక చెస్ టోర్నమెంట్ వార్తలు నిలిచింది. ఆ టోర్నమెంట్ పేరు గుర్తుంచుకోండి, స్పిలిన్బర్గ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్. ఓపెన్
చెస్ టోర్నమెంట్, ఇటీవల ముగిసిన స్పిలిన్బర్గ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో ఛాంపియన్ గా వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు అంటారు? మన భారతీయుడు రౌనక్ సాద్వానీ. యాక్చువల్ గా ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఫైనల్ మ్యాచ్ ఎవరెవరి మధ్య జరిగింది అంటే రౌనక్ సాద్వానీ ఆఫ్ ఇండియా, మన భారతీయుడైన రౌనక్ సాద్వానీకి మరియు హంగేరీ చెస్ క్రీడాకారుడైన హంగేరీ దేశానికి సంబంధించిన ఆడమ్ గొజాక్. ఈ ఫైనల్ మ్యాచ్ డ్రాగా ముగిసినప్పటికీ ఛాంపియన్ గా మన భారతీయుడు రౌనక్ సాద్వానీ వార్తలు ఇచ్చారు. ఎందుకు డ్రాగా ముగిసిన ఛాంపియన్ అంటున్నానంటే అంతకు ముందు జరిగిన లీగ్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో అందులో అత్యధిక స్కోర్ సంపాదించాడు. చెస్ టోర్నమెంట్ లో స్కోరింగ్ ఆధారంగానే ఛాంపియన్షిప్ ఇస్తారు. సో అలా ఇటీవల ముగిసిన స్పిలిన్బర్గ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది, ఏ దేశంలో జరిగింది అంటారు పోటీ పరీక్షలో? ఇటలీ అని గుర్తుంచుకోండి. సో ఇటలీలో ముగిసిన స్పిలిన్బర్గ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ లో విజేత ఎవరు అంటే రౌనక్ సాద్వానీ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకొని, మనందరికీ తెలుసు రౌనక్ సాద్వానీ మన భారతదేశంలో 65th గ్రాండ్ మాస్టర్ హోదా ఉన్న చెస్ క్రీడాకారుడు. ప్రస్తుతం మన భారతదేశంలో ఎంతమంది గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు, చెస్ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు? 69 గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు. రీసెంట్ గా August 6th వార్తలు నిలిచిన పర్సన్ ఎవరు? హర్షిత్ రాజా భారతదేశంలో రీసెంట్ గ్రాండ్ మాస్టర్ హోదాతో వార్తలు ఇచ్చారు. సో ప్రస్తుతం భారతదేశంలోని మొత్తం చెస్ గ్రాండ్ మాస్టర్ల సంఖ్య ఎంత అంటే యాజ్ ఆన్ August 6th, సో రీసెంట్ వన్ హర్షిత్ రాజా. అలా 65th గ్రాండ్ మాస్టర్ రౌనక్ సాద్వానీ ఇటీవల ముగిసిన స్పిలిన్బర్గ్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఛాంపియన్ గా వార్తలు నిలిచారని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన పుస్తకాలు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పుస్తకం వచ్చేసి ద డ్రీమ్ ఆఫ్ రెవల్యూషన్ అనే ఒక బయోగ్రఫీ పుస్తకం ఎవరికి సంబంధించింది అంటే రానున్న పోటీ పరీక్షలో జయప్రకాష్ నారాయణన్. సో జయప్రకాష్ నారాయణన్ గారి జీవిత చరిత్ర ఆధారంగా రాయబడిన పుస్తకం ద డ్రీమ్ ఆఫ్ రివల్యూషన్, ఉద్యమానికి సంబంధించిన ఒక పుస్తకం. ఈ పుస్తకం యొక్క రచయితలు ఎవరు అంటే బిమల్ ప్రసాద్ అండ్ ఇంకొక పర్సన్ సుజాత ప్రసాద్ మరియు బిమల్ ప్రసాద్. ఈ ఇద్దరి పేర్లు గుర్తుంచుకోండి, వీరు ఆథర్స్. ఎవరి జీవిత చరిత్ర? మన భారతదేశ చరిత్రలోని ఒక ప్రముఖ వ్యక్తి జయప్రకాష్ నారాయణన్ గారికి సంబంధించిన జీవితంలోని కొన్ని కీలక ఘట్టాలను ఆధారంగా చేసుకొని రాయబడిన పుస్తకమే ద డ్రీమ్ ఆఫ్ రివల్యూషన్. ఇంపార్టెంట్ పుస్తకం. జస్ట్ పోటీ పరీక్షలో అడిగే ప్రశ్న ఏంటంటే ఇటీవల వార్తలు నిలిచిన ద డ్రీమ్ ఆఫ్ రివల్యూషన్, ట్యాగ్ నేమ్ కూడా ఇస్తారు, ఏ బయోగ్రఫీ ఆఫ్ జయప్రకాష్ నారాయణన్. ఆ పుస్తకం యొక్క రచయితలు ఎవరు అంటే ప్రసాద్ కామన్, బిమల్ అండ్ సుజాత అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ పబ్లికేషన్ వారు విడుదల చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు నిలిచిన చివరి పుస్తకం, లాస్ట్ టాపిక్, ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ అనే పుస్తకం. ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ అంటే నాగరికత అన్నట్టు. సో ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ ట్యాగ్ నేమ్ గుర్తుంచుకోండి. ఈ ట్యాగ్ నేమ్ ఏంటంటే అచీవ్మెంట్, నెగ్లెక్ట్, బయాస్ అండ్ ద వే ఫార్వర్డ్. సో హిందూ మతానికి సంబంధించి చరిత్రలో జరిగిన కీలక ఘట్టాలు కానివ్వండి, హిందూ మతం యొక్క నాగరికతకి సంబంధించిన అన్ని అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం ద గ్రేట్ హిందూ సివిలైజేషన్. ఈ పుస్తకం యొక్క రచయిత ఎవరంటే, రచయిత ఇంపార్టెంట్, ఒక సీనియర్ IFS అధికారి, ఇండియన్ ఫారెన్ సర్వీసెస్ రిటైర్డ్ అధికారి, మాజీ రాజ్యసభ సభ్యులు. తన పేరు ఏంటంటే పవన్ కే వర్మ ఎవరు? రిటైర్డ్ IFS అధికారి, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ అధికారి అండ్ మాజీ రాజ్యసభ సభ్యులు, మన పార్లమెంట్ సభ్యులు. సో పార్లమెంట్ సభ్యులుగా చాలా సంవత్సరాలు విధులు నిర్వర్తించారు. అలాంటి ప్రముఖ వ్యక్తి, ప్రముఖ రచయిత. తను రాసిన హిందూ మతానికి సంబంధించిన పుస్తకం పేరు ద గ్రేట్ హిందూ సివిలైజేషన్. ట్యాగ్ నేమ్ గుర్తుంచుకోండి, అచీవ్మెంట్, నెగ్లెక్ట్, బయాస్ అండ్ ద వే ఫార్వర్డ్. హిందూ మతానికి సంబంధించి అన్ని అంశాలను ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన ఒక చరిత్రకి సంబంధించిన పుస్తకమే ద గ్రేట్ హిందూ సివిలైజేషన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.